మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. 1 పాల్సును అంటే 1 అంగుళం మందం వేసుకొని ఈ రోజైతే పూడ్చాం కదా, రేపు కడుక్కోవాలన్నమాట. శుభ్రంగా కడిగి హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్ని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి మీరు ఫస్ట్ వీడియో చూశారు కదా, నీళ్లు బాత్రూంలో మొత్తం కూడా స్టోర్ చేసి చెక్ చేసామన్నమాట. అంటే లీక్ అవుతున్నాయా లేదా, ఎటువైపున స్ప్రెడ్ అవుతుందా. అప్స్టైర్లో మనకి శానిటరీ వర్క్ అనేది చేసుకునే ముందు అనేది ఇలాగ మనం వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. మీకు వాటర్ ప్రూఫింగ్ చేసిన వీడియో అయితే ఆల్రెడీ నేను పెట్టా. ఇప్పుడైనా మీకు సైడ్ హోల్స్ ఎలా ప్యాక్ చేయాలి లీక్ అవ్వకుండా. చాలా చోట్ల ఇదే ప్రాబ్లం ఎదురవుతూ ఉంటుంది. స్లాబ్లోంచి పైన ఈ పైపుల పక్కన అనేది లీక్ అయిపోతూ ఉంటుంది. అలా లీక్ అవ్వకుండా ఎలా ప్యాక్ చేయాలి, అలాగే ఇదే వీడియోలో మీకు స్లాబ్ హోల్స్ కూడా GP2 కెమికల్తో ఎలా ప్యాక్ చేసుకోవచ్చు అనేది కూడా ఒకే సినిమా టికెట్కి 2 సినిమాలు చూపిస్తాను అనమాట. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. శానిటేషన్ వీడియోలు మాత్రమే మన ఛానల్లో ఉంటాయి. అలాగే ఈవెంట్ తప్పకుండా మీరు లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలోచన కూడా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేసామండి. ఫస్ట్ కెమికల్ అయితే కలుపుకోవాలన్నమాట. మనం 2:1 రేషియో ప్రకారంగా మనం లిక్విడ్ అయితే కలుపుకోవాలి. బెజ్జాలు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. అంటే ఇటుకలా మనం బెజ్జాలు కొట్టినప్పుడు ఇటుకలా డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ కూడా మొత్తం పోవాలి. కడిగేసిన తర్వాత మనం ఇది టాయిలెట్ పైప్ కదా, మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. తేడా ఎందుకు మళ్ళీ బెజ్జిని పూసిన తర్వాత అటు ఇటు కదపకూడదు అనమాట. కదిపితే ఏమవుతుందంటే చిన్న గ్యాప్ వచ్చిన మనకి లీకేజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ లిక్విడ్ అయితే కలిపాం కదా, మనం ఆ లిక్విడ్ని బ్రష్తో ఫుల్గా చిక్కగా పైప్కి ప్లస్ కింద బాటం సైడ్ కూడా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మనం ఈ సున్నం అయితే 1 పాలు కూరుకోవాలండి. ఫస్ట్ మనం 1 పాలు సున్నంతో మనం కింద లైట్గా సున్నం వేసుకోవాలి. తర్వాత మనం 1 పాలు సున్నంతో ప్యాక్ చేసుకోవచ్చు. ఈ ఇటుక ముక్కలు కానీ ఏ ముక్కలు వాడినా కానీ తడిపి వాడుకోవాలన్నమాట. ఇలా పూజ చేసిన తర్వాత ఫైనల్గా ఒకసారి మెజర్మెంట్ అయితే చూసుకోవాలండి. మనం మెజర్మెంట్ ఓకే అయిన తర్వాత ఒకవేళ కదపంటే అటు ఇటు కదపచ్చు అనమాట. చూసుకోండి, అటు ఇటు ట్యాపర్ మనం చేసింది కదా, ఫస్ట్ వాటర్ ప్రూఫింగ్ చేసాం, సైడ్లు ట్యాపర్గా చేసాం అనమాట. ఆ ప్రకారంగా దీన్ని కూడా ట్యాపర్గా చేసేసి వండ్ ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. మనం లిక్విడ్ కలిపాం కదా కెమికల్తో, దాంతోనే చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తుంది వేస్ట్ వాటర్ హోల్ అనమాట. మనం లీకేజ్ పైప్ కూడా ఇక్కడే అంటే పెద్ద బెజ్జంలాగే దీన్ని కూడా శుభ్రం క్లీన్ చేసుకొని ఇక్కడ చూడండి, కెమికల్తో బ్రష్ అప్లై చేసిన తర్వాత 1 పాలు సున్నం అంటే 1 అంగుళం మందం వేసుకొని ఆ సున్నం మీద మనం ఈ లీకేజ్ పైప్ అయితే సెట్ చేయాలి. అది ఎలా ఉండాలి, మనం వాటర్ ప్రూఫింగ్ చేసాం కదా, దానికన్నా కనీసం 25 పలం ఉండాలన్నమాట. అలాగే బయటి వైపు వాటర్ ఉందో లేదో కూడా మనం చూసుకోవాలండి. మాకైతే ఇక్కడ ఫుల్గా ఉంది. అప్పుడు దానిలాగే దీన్ని కూడా సేమ్ మనం బెజ్జం అంటే ప్యాక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ గమనించండి, మనం బిజ్జం పూడ్చిన తర్వాత పైప్ అయ్యేంత వరకు కూడా సెట్ టైప్ అయితే ఆడించాలండి. అంటే మనం రఫ్ ప్లాస్టింగ్ లెవెల్గా చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో మనం ఉబ్బకం కానీ ఎదరకొచ్చింది అనుకోండి, టైల్స్ వేసినప్పుడు సుత్తి సంత కొడతారనమాట. అప్పుడు మన పైపులు డ్యామేజ్ అయ్యే అవకాశం గట్టిగా ఉంటుంది. మనం ట్యాపర్ చేసిన తర్వాత ఒండుతో పెట్టి లేదా సిమెంట్ కొట్టి నొక్కిన తర్వాత ఆ ఫినిషింగ్ మీద మళ్ళీ మనం ఒకసారి కెమికల్ అయితే కలుపుకున్నాం కదా, ఆ బ్రష్తో ఒకసారి అప్లై చేసి అలాగే 2 సార్లు అప్లై చేసామనుకోండి, ఇక సూపర్ అనమాట. మీకు బెజ్జం ఎంత నీరు నిలగట్టినా కానీ లీక్ అవ్వదు. మీరు ఫస్ట్ అయితే చూసారు కదా, సేమ్ అలాగనమాట. మనం ఇలా పూడ్చిన తర్వాత
ఈ అంగుళం పైపులోకి సున్నం వెళ్లకుండా క్లియర్ చేసుకోవాలండి. అలాగే మనకి ఈ రోజైతే పూడ్చాం కదా, రేపు అంటే నెక్స్ట్ రోజు మనం వెనకాల ఒక ఎల్బెండు మామూలు గమ్ వేయకుండా పెట్టి దానికి ఒక 5 అంగుళాల ముక్క పైకి పెట్టాలి. మనం కింద పెట్టకుండా పైకి పెడితే ఏమవుతుందంటే మనం నీళ్లు ఒక 2-3 అంగుళాల దాకా బాతులో నీళ్లు నిలబెట్టుకోవచ్చు. ఇప్పుడు స్లాబ్ హోల్స్ ఎలా ప్యాక్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం స్లాబ్ హోల్స్ ఉంటాయి కదా, పైప్ వేసిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసేయాలండి. అంటే ఏమైనా డస్ట్ కానీ ఏమైనా బూడిదలు ఉన్నా కానీ అది చీపురుతో కానీ శుభ్రంగా ట్యాబ్తో కానీ కెలికేసి మనం వాటర్ అయితే కుట్టేసేయాలి. ఈ కుట్టేసిన తర్వాత చూడండి, స్లాబ్ అడిగెత్తిన సంచులు లాంటి పెట్టుకోవాలన్నమాట చుట్టూరు. ఇది ఆరంగ పైపులు అనమాట, మీకు చూపిస్తుంది వచ్చి రెయిన్ వాటర్. చుట్టూరు సంచులు పెట్టుకుని దానికి చెక్కలతో సెంట్రింగ్ మూపుల్లా కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం ఈ బేబీ సిప్స్ అంటే అరంగం సిప్స్ అంతే ఉంటాయి కదా, దాన్ని కడుక్కోవాలన్నమాట. శుభ్రంగా కడిగి అప్పుడు దాంతో కాంక్రీట్ అయితే కలుపుకోవాలి. మనం బాక్సులు కలుపుతాం కదా పిల్లర్ బాక్సులకి, దానికన్నా కూడా కొంచెం జిగురు కొద్ది కలుపుకుంటే బెస్ట్ అనమాట. దీంట్లో కూడా మనం లిక్విడ్ అయితే అప్లై చేయొచ్చండి. సో చూసారు కదా, సంచులు మనం కింద నుంచి పెట్టాం కాబట్టి పైకి వచ్చేస్తూ ఉంటాయి. అవి కిందకి మనం కొంచెం ఏదైనా చూసారు కదా, బద్ద కానీ లేదా మన దగ్గర ఏమైనా షీట్ అవి కానీ దాంతో కూడా కిందకు శుభ్రంగా తోసేయాలన్నమాట. ఎంత కిందకు ఉంటే కింద అంత మనకి ప్యాచ్ అని తగ్గుతుంది. సో ఇక్కడ మనం ఒండ్రులాగా అంటే కెమికల్లో సిమెంట్ వేసి ఒండ్రులాగా కలుపుకొని బ్రష్తో చుట్టూరు ఫస్ట్ మనం అప్లై చేయాలి. అంటే మనం సంచి మీద వేస్తున్నాం కదా, ఇప్పుడు కంకర అనేది పూర్తిగా అయితే పోడ్చాం, లైట్గా అంటే కెమికల్ తర్వాత GP2 ప్లస్ కెమికల్ కలిపి వేస్తూ ఉంటాం, కెమికల్తో తయారు చేస్తాం. అది మనం ఇప్పుడు వేస్తే డైరెక్ట్గా సంచుల నుంచి కారిపోద్ది అనమాట. ఆ కారిపోకుండా లైట్గా కంకర వేసి అంటే ఒక అంగుళం అలా కంకర వేస్తాం అంతే, కాంక్రీట్తో లైట్గా పూస్తాం. దానివల్ల చుట్టూరు కూడా కింద మనం ఈ కెమికల్ అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని కాంక్రీట్ వేసుకుంటే ఫిట్గా ఉంటుంది అనమాట. మహా అయితే ఒక అంగుళం లేదా అంగుళాల మందం అయితే కాంక్రీట్ వేసుకోవాలి మనం. సో ఎందుకు వేస్తామంటే GP2 కెమికల్ అనేది పెద్ద బెజ్జి ఉంటుంది కాబట్టి మనం వేస్తే ఏమవుతుందంటే ఆగదనమాట, కారిపోద్ది కిందకి. దానివల్ల మనం ఫస్ట్ కాంక్రీట్తో చుట్టూరు కూడా ఫిల్అప్ చేసి పైన GP2 కెమికల్ కలిపి పోస్తాం అన్నమాట. ఇక్కడ మనం 5 లీటర్ల లిక్విడ్ తీసుకున్నాం, అలాగే 2.5 వాటర్ అయితే తీసుకున్నాం అన్నమాట. సో మనం ఫస్ట్ మీరు చూసారు కదా, డ్రిల్ మిషన్కి ఒక బిట్ అయితే పెట్టాం, పుట్టి కలిపే మిషన్ లాగా ఉంటుంది. దీన్ని డ్రిల్ మిషన్తో అయితే సెట్ చేసాం అనమాట. ఇక GP2 అనేది మనకి బ్యాగ్ ఉంటుంది, అంటే ఫాస్ట్ లాక్ GP2 అని ఉంటుంది అనమాట. అదే రెడీమేడ్, ఇంకా దాంట్లో ఏం కలపాల్సిన అవసరం లేదండి. మొత్తం సిప్స్, ఇసుక, సిమెంట్ అదే మిక్స్ చేసి ఒక కెమికల్ సహాయంతో వాళ్ళు మిక్స్ చేస్తారనమాట. దాన్ని మనం కలుపుకుంటా ఇంచుమించుగా మనకి
చిక్కటి అంటే ఒక పెరుగులాగా లేదా లస్సీలాగా తయారలాగా వచ్చే వరకు కూడా మనం అలా మిషన్తో కలుపుకుండా ఉండాలన్నమాట. ఈ కెమికల్ వేసే ముందు మనం ఫస్ట్ ఉండల్లా కలుపుకుంటాం కదా, ఆ కెమికల్ని బ్రష్తో అప్లై చేసిన తర్వాత మనం ఈ GB2 కెమికల్ని అయితే వేసుకోవాలి.